చూశారు కదా, అది యాంటీ సూసైడ్ ఫ్యాన్ అండి. ఇన్స్టెంట్గా సూసైడ్స్ని అరికట్టడం కోసం అని చెప్పేసి తీసుకున్నటువంటి మెజర్. అది ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ కోటా సూసైడ్ కేసెస్కి సంబంధించింది. సో ఈరోజు మనం అసలు ఈ సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి, అలాగే మన ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, మనకి ఎగ్జామ్లో ఎస్పెషల్లీ ఎథిక్స్లో ఎలాంటి కేస్ స్టడీ రావచ్చు, మనం దానికి ఎలా ఆన్సర్ చేయాలి, దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, ఒక 18 ఏళ్ల యువకుడు బీహార్ నుంచి రాజస్థాన్కి వచ్చి అక్కడ ఐఐటి, ప్రెస్టీజియస్ ఐఐటిలో సీట్ సంపాదించడం కోసం అని చెప్పేసి ఈ జేఈఈ మెయిన్స్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. అయితే ఏం జరిగిందో తెలియదు, అనుకోకుండా అతను సూసైడ్ చేసుకున్నాడు. ఇది ఈ ఆగస్టు నెలలో జరిగినటువంటి 4వ సూసైడ్ కేసు అంట. అంతేకాదు, గత సంవత్సరం పోల్చుకుంటే కూడా ఆ ఏరియా నుంచి ఆల్మోస్ట్ ఒక 20 పైనే సూసైడ్స్ జరిగాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ విషయం వినగానే అశోక్ గెహ్లట్ గారు, ఎస్పెషల్లీ రాజస్థాన్ సీఎం అయినటువంటి ఈయన వెంటనే స్పందిస్తూ తను ఒక ఏమేం చెయ్యాలో అనే విషయాన్ని గురించి చెప్పారు. అంతేకాదు, ఇంకా ఆయన లైఫ్లో జరిగినటువంటి ఎగ్జాంపుల్ని కూడా చెప్పారు. ఆయన ఇట్సెల్ఫ్ తను డాక్టర్ కావాలని అనుకున్నారంట. దానికోసం రాత్రి 2 to 3 వరకు చదువుతూ ప్రిపరేషన్ చేశారంట. అయినా సక్సెస్ రాలేదు. సో ఆయన ఏమంటారంటే, నేను ఎప్పుడూ కూడా నా కరేజ్, నా ధైర్యాన్ని నేను కోల్పోలేదు. తర్వాత నేను నా పాత్రని చేంజుకొని ఒక సోషల్ వర్కర్గా ఇంకా పాలిటిక్స్లోకి వచ్చి ఈరోజు నేను మీ ముందు సీఎంగా ఉన్నాను. కాబట్టి ఆయనే పేరెంట్స్ని కూడా రిక్వెస్ట్ చేశారు, మీరు పిల్లల మీద ప్రెషర్ పెట్టకండి, అలాగే ఈ ఇన్స్టిట్యూషన్స్ కూడా మీరు పిల్లల దగ్గర నుంచి ఎంతో ఫీజు కలెక్ట్ చేస్తున్నారు, కాబట్టి మీకు పిల్లల పట్ల కూడా అకౌంటబిలిటీ ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఈ ఇష్యూని చూసినప్పుడు అసలు జనరల్గా ఎందుకు ఇలా ఈ కోటాలో ఇట్లా సూసైడ్స్ ఎందుకు చేసుకుంటున్నారు, యూత్, మన నేషన్కి కావాల్సిన యూత్ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఇక్కడ పేరెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ కోరికలు పిల్లల మీద రుద్దడం, పిల్లల నుంచి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ ఈ సొసైటీలో కూడా ఈ ఐఐటీలో చదివితే చాలా ప్రెస్టీజియస్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ కాంపిటెన్స్ ఏంటో, వాళ్ళ స్కిల్ ఏంటో, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలియకుండా కూడా వాళ్ళ మీద రుద్దడం. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ ప్రెషర్స్, ఇన్స్టిట్యూషన్స్లో కూడా మా ఇన్స్టిట్యూట్కి ర్యాంక్ రావాలని చెప్పేసి కూడా పిల్లల మీద ప్రెషర్ తీసుకురావడం, పక్క పిల్లలతో కంపేర్ చేసుకుంటూ పీర్ ప్రెషర్ ఉండడం, ఇంకా వీటన్నిటి వల్ల హోమ్ నుంచి, ఇంటి నుంచి కూడా దూరంగా ఉండడం, ఎప్పుడైనా సపోర్ట్ కావాలని కోరుకున్నా కూడా పేరెంట్స్ ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయి, ఇంకెందుకు రాలేదు, ఇలా అడగడం తప్ప నిజానికి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నువ్వు ఓకేనా అని చెప్పేసి అడగకపోవడం, వీళ్ళు చెప్పడానికి ధైర్యం చేయకపోవడం, లోన్లీనెస్గా ఫీల్ అవ్వడం, అది కూడా జరుగుతుందండి. అలాంటి ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎవరిని అడగాలో చెప్పాలో తెలియలేని ఆ ఏజ్ అనేది చాలా అలాంటి సున్నితమైన ఏజ్ అండి. ఇంకా ఈ మెంటల్ హెల్త్ దీంతో వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే ఫైనాన్షియల్గా డిఫికల్టీస్, పేరెంట్స్ ఎంతో కష్టపడి లక్షలు కూడబెట్టి పిల్లలకి అక్కడ కోచింగ్ జాయిన్ చేపిస్తారు, తర్వాత అవి ఎక్కడ నా వల్ల నష్టమైనాయి అంటారా అని చెప్పేసి కూడా వాళ్ళు సైకలాజికల్గా ప్రెషర్కి గురి అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే అసలు మనది మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ. మన కంట్రీలో అసలు ఇంతమంది స్టూడెంట్స్కి కావాల్సినన్ని ఐఐటీస్ ఉన్నాయా అంటే అంత ప్రపోర్షనేట్ ఐఐటీస్ లేనప్పుడు తక్కువ సీట్స్లోనే అందరినీ మనం అందులోనే ఐఐటీస్లో చదివించాలనుకోవడం కూడా మనకున్న సమస్య. ఇది అర్థం చేసుకొని పిల్లలు మీద తల్లిదండ్రులు కానీ ఈ అకాడమిషియన్స్ కానీ ఎవరు ప్రెషర్ పెట్టకపోతే వాళ్ళకు నచ్చిన ఇంకా వేరే ఏరియాలో కూడా వాళ్ళు షైన్ అవ్వచ్చు. కానీ అవేవి జరగకుండా ఓన్లీ ఈ ప్రెస్టీజియస్ కోసం అని చెప్పేసి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడంతో ఆ సున్నితమైన మనసులు సూసైడ్ చేసుకుంటున్నాయి. సో ఇదండి, ఇందుకోసం మెయిన్గా మనకి సూసైడ్స్ జరుగుతున్నాయి. ఇంకా మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం రావచ్చు,
బేసిక్గా అయితే ఒక ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసేసి ఇలా మీరు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్నారు, ఆ డిస్ట్రిక్ట్లో ఇలాంటి కేసెస్ సూసైడ్ కేసెస్ జరుగుతున్నాయి, మరి మీరైతే ఏం మెజర్స్ తీసుకుంటారు అని అడగొచ్చు. లేదా మనకి కొన్ని ఈ మధ్య కాలంలో కేస్ స్టడీస్ సిచ్యువేషన్ కాకుండా డైరెక్ట్గానే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది, పిల్లలు సూసైడ్స్ చేసుకుంటున్నారు, మీరు ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయితే మీరు ఎలాంటి ఈ సూసైడ్స్ని ఎలా ఆపుతారు అని చెప్పేసి డైరెక్ట్గా కూడా క్వశ్చన్ అడగొచ్చు. మరి అలాంటప్పుడు మనం ఎలా రాస్తాం? సో జనరల్గా ఎథిక్స్లో ఇలాంటి కేస్ స్టడీస్ వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి ఎథికల్ ఇష్యూస్ ఏంటో మనం చెప్పగలగాలి. మెయిన్గా ఇక్కడ మనకు చూసుకుంటే పేరెంట్స్ ప్రెషర్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ కాంపిటెన్స్ తెలుసుకోకుండా పెట్టడం, అలాగే అకౌంటబిలిటీ ఆఫ్ ద కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది లేకపోవడం, యూత్ అండి వాళ్ళ ప్రీషియస్ లైఫ్, దెర్ ఈస్ నో రెస్పెక్ట్ ఫర్ లైఫ్, వాళ్ళ యొక్క లైఫ్ పట్ల రెస్పెక్ట్, తర్వాత లయబిలిటీ ఆఫ్ పేరెంట్స్ అండ్ టీచర్స్. ఇంతకాలం కూడా ఎప్పుడు కూడా ఇలా సూసైడ్ చేసుకున్నప్పుడు పేరెంట్స్ మీ వల్లే జరిగింది లేదా టీచర్స్ మీ ప్రెషర్ వల్లే జరిగింది అని ఆ లయబిలిటీని ఇంతవరకు ఎవరూ తీసుకోలేదు. కానీ నిజానికి ఆలోచిస్తే అలాంటి లయబిలిటీ పేరెంట్స్కి టీచర్స్కి కూడా వర్తిస్తుంది. ఇంకా మెంటల్ హెల్త్ పట్ల మన సొసైటీలో ఇంకా అంత ఓపెన్నెస్ లేదండి. స్టిగ్మా, నాకు ఈ యాంగ్జైటీ వస్తుంది, నేను ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను, నాకు కంపారిజన్ జరుగుతుంది, నాకు ఎందుకో లోగా అనిపిస్తుంది, ఇలాంటి విషయాలు, నాకు లోన్లీగా ఉండాలనిపిస్తుంది, ఇలాంటి విషయాలు చెప్తున్నప్పుడు వీడు మెంటల్గా సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నాడని ఒక తండ్రి కానీ ఒక ఫ్రెండ్ కానీ ఒక టీచర్ కానీ ఆలోచించకపోవడం. సో ఎందుకంటే మనకి మెంటల్ హెల్త్ పట్ల ఉన్న ఒక చిన్న చూపు, ఆ స్టిగ్మా ఉండడం వల్ల కూడా పిల్లలు ఓపెన్ అప్ అవ్వకపోవడం. ఇంకా సొసైటీ అండి, సొసైటీలో సక్సెస్కు ఉన్నంత ఆడంబరత, అంత ప్రౌడ్, ప్రెస్టీజ్ ఫెయిల్యూర్కి లేదు. ఒక పిల్లోడు నిజంగానే తను ఏదైనా ఇన్నోవేటివ్గా ట్రై చేస్తే ఫెయిల్ అయితే ఓకేలే ట్రై చేసావు కదా ఫెయిల్ అయ్యావు అని అంటే బాగుండేది. కానీ అలాంటి వాళ్ళని అవమానించడం, సొసైటీ డిస్గ్రేస్ విత్ ఫెయిలియర్. ఒక పర్సన్ నాకు నచ్చలేదని వచ్చినప్పుడు కూడా వీడి వల్ల చేత కాదని చెప్పేసి వాళ్ళ కెపాసిటీని జడ్జి చేయడం, ఫెయిల్యూర్ని తక్కువగా చూడడం, ఇవన్నీ కూడా ఎథికల్ ఇష్యూస్లో భాగమేనండి. మరి ఇలాంటి కేస్ స్టడీస్ వచ్చినప్పుడు జనరల్గా ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? సో ఇక్కడైతే అశోక్ గెహ్లట్ గారు అయితే ఒక మీటింగ్ కండక్ట్ చేసేసి వెంటనే ఒక ప్యానెల్ని ఏర్పాటు చేయండి. ఆ ప్యానెల్లో మెయిన్గా అందరూ స్టేక్ హోల్డర్స్ ఉండాలి, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, పేరెంట్స్, డాక్టర్స్ అందరినీ కూడా ఈ ప్యానెల్లో డిస్కషన్కి పెట్టండి. సో ఈ ప్యానెల్ ఏం చేయాలి అంటే అసలు ఎందుకు ఇలా కేసెస్ జరుగుతున్నాయి అండ్ మనం ఈ సూసైడ్స్ని అరికట్టాలంటే, ప్రివెంట్ చేయాలంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అనే విషయాన్ని గురించి మనకి 15 డేస్లో రిపోర్ట్ తీసుకురండి అని చెప్పేసి ఈ ప్యానెల్ని ఏర్పరిచారు. సో మీరు కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉంటే మేము కూడా ఇదే చేస్తామని చెప్పేసి మీరు దాంట్లో పాయింట్స్లో రాయొచ్చు. అంతేకాకుండా మరి ఇమ్మీడియట్గా అయితే పిల్లల్ని ఆపాలి. ఇలాంటి వాళ్ళకి అసలు అక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి, వాటిని ఊరేసుకోవడానికి ఈ ఉపయోగపడుతున్నాయనే కదా వాళ్ళు వెంటనే ఇన్స్టెంట్గా డిసిషన్ తీసుకుంటున్నారు. కాబట్టి మనం వీడియోలో చూసినంత విధంగా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్స్ అనేవి అన్ని హాస్టల్స్లోని, అన్ని పేయింగ్ గెస్ట్ వాటిలలోనూ పెట్టాలి. సో ఏమవుతుందండి, ఎప్పుడైతే 20 kg బరువు కంటే ఎక్కువగా కనుక మనం ఆ స్ప్రింగ్కి తగలాడితే ఆ స్ప్రింగ్ కిందికి వచ్చేస్తుంది. కాబట్టి ఆ పిల్లలు సూసైడ్ చేసుకుందామన్నా కూడా చేసుకోలేరు. ఇంకా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇంకేం అడిగిందంటే సైకలాజికల్ ఎవాల్యూషన్. అసలు పిల్లల్ని అందరినీ కూడా సైకలాజికల్గా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళు బాగా ఉంటే ఓకే, బాగలేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ ఇచ్చి సపోర్ట్ చేయాలి. అది మనం ఇమ్మీడియట్గా తీసుకుంటే పిల్లల్ని ఈ సూసైడల్ టెండెన్సీ నుంచి ఆపేయచ్చు. ఇంకా మనం ఇంకే మెజర్స్ తీసుకోవచ్చు. హెల్ప్ లైన్స్ అండి, మన మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు ఆల్రెడీ కిరణ్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ 24/7 అంటే వీళ్ళకి కౌన్సిలింగ్ కోసం హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి. మనం ఇలాంటి హెల్ప్ లైన్స్ని వాళ్ళకి ఈజీగా అవైలబిలిటీ వచ్చేలాగా వాటి గురించి అవేర్నెస్ కూడా పిల్లలకి ఇన్స్టిట్యూషన్స్లో కూడా వాళ్ళకి చెప్పాలి. మనం ఈ నంబర్స్ ఉన్నాయి, మీకు ఎవరికైనా సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాలి అనిపిస్తే మీరు మీ గురించి డీటెయిల్స్ చెప్పకుండా కూడా మీరు హెల్ప్ తీసుకోవచ్చని కూడా చెప్పాలి. సో ఏం చేయొచ్చు అంటే కొంతమంది పిల్లలకి అనానిమిటీ ఉంటుంది అని తెలిస్తే వాళ్ళు భయం లేకుండా వాళ్ళ ఫియర్స్ని చెప్పుకోగలుగుతారు. సో అలాంటి వాటి గురించి మనం పిల్లలకి అవేర్నెస్ కూడా తీసుకురావాలి. ఇంకా
చెప్పాలంటే మన గవర్నమెంట్ నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ కూడా తీసుకొచ్చిందండి 2023లోనే. దీంట్లో ప్రకారంగా అయితే మనం 2030 కల్లా ఇలా సూసైడ్స్ అన్నిటినీ కూడా 10% తగ్గించాలని అనుకుంటున్నాం. సో అందుకో భాగంగా గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే జనరల్గా మన మెంటల్ వెల్బీయింగ్ అంటే మెంటల్ హెల్త్ గురించి కరికులమ్స్లో ఎడ్యుకేషన్లో కూడా ఉండాలండి, సిలబస్లో. ఒకవేళ ఇలా ఉంటే మీరు సపోర్ట్ తీసుకోవడం కూడా అది నార్మలే అన్నట్టుగా పిల్లలకి, అది పేరెంట్స్కి, ఇటు టీచర్స్కి అందరికీ అది నార్మల్ లాగా మనం దాన్ని క్రియేట్ చేయగలగాలి. అంతేకాదు లాంగ్ రన్లో ఇప్పుడు ఒక్కొక్కసారి మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుందండి. ఆ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నుంచి తగ్గించడం కోసం కూడా వాళ్ళకి అంటూ ఒక గైడ్లైన్స్ని మనం డెవలప్ చేయాలి, రెస్పాన్సిబుల్ మీడియాని తీసుకురావాలి. ఇంకా చెప్పాలంటే ఇలాంటి సూసైడల్ చేసుకున్నటువంటి వీడియోస్ కానీ ఏమైనా ఉంటే కూడా వాటికి యాక్సెసిబిలిటీ కూడా మనం రిస్ట్రిక్షన్ చేయాలి. ఇంకా ఇక్కడైతే ఈ స్పెషల్ కోటా ఇష్యూ చూసుకుంటే అయితే ఇక్కడ సమస్య ఏంటంటే 9th 10th క్లాస్ స్టూడెంట్స్ని కొన్ని డమ్మీ స్కూల్స్లో చేర్పించి ఆటోమేటిక్గా వాళ్ళకి ఐఐటి కోచింగ్ ఇప్పిస్తారట. సో దాంతో ఇటు ఐఐటి ఎంట్రన్స్ని ప్లస్ అలాగే ఇటు ఇక్కడ మనకి 9th 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ని రెండింటిని వాళ్ళు హ్యాండిల్ చేయాలి అంటే వాళ్ళకి ఎక్కువగా ప్రెషర్ వస్తుంది. సో అందుకోసం ఇక్కడ ఆయన ఈవెన్ అశోక్ గెహ్లోట్ గారు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఏంటంటే ఈ డమ్మీ స్కూల్స్ని ఫస్ట్ యాక్చువల్గా ఐడెంటిఫై చేసి అలా 9th 10th స్కూల్స్ పిల్లల్ని ఐఐటీలో జాయిన్ చేయించకుండా అరికట్టగలిగాలి. సో అలాంటి ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోగలిగితే ఇలాంటి పిల్లల మీద అనవసరమైన ప్రెషర్ రాదు. ఇంకా చెప్పాలంటే పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలండి. ఇంత చిన్న వయసులో అసలు మనకి స్వామి వివేకానంద గారు ఏం చెప్పారు, న్యాచురల్గా ఉన్నటువంటి ఇంటలెక్చువల్ని వాళ్ళ యొక్క స్కిల్స్ని బయటకు తీసుకురావాలే తప్ప ఫోర్స్ఫుల్గా పిల్లల మీద రుద్ది వాళ్ళ మీద లేని స్కిల్ని బయటకు తీసుకురావాలని మనం అనుకోకూడదు. ఈ విషయాన్ని కూడా పేరెంట్స్ గమనిస్తే ఈ పిల్లల్లో ఇలాంటి అనవసరమైన ప్రెషర్స్ కూడా క్రియేట్ అవ్వవు. ఇంకా మనం ఏం చేయొచ్చు, ఇంకా చెప్పాలంటే ఫెయిలియర్ కూడా మనకి సొసైటీ యాటిట్యూడ్ కూడా మనం మార్చాలండి. ఎలా, అసలు ఒకరెవరైనా ఎఫర్ట్ పెట్టినప్పుడు ఫెయిల్ అయితే ఇట్స్ ఓకే అని అనుకోగలగాలి. ద గోల్ ఆఫ్ ఎ సొసైటీ షుడ్ బి టు క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్ దట్ నాట్ ఓన్లీ అలోస్ పీపుల్ టు సక్సీడ్ బట్ ఫ్రీలీ బట్ టు ఫెయిల్ ఫ్రీలీ యాజ్ వెల్. మనం ఎంత ఫ్రీగా సక్సెస్ వస్తే హ్యాపీగా ఉంటామో అలాగే ఫెయిల్ అయినప్పుడు కూడా అంతే ఫ్రీగా ఉండేటట్టు ఆ సొసైటీలో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోగలగాలి. అలా అంటూ సొసైటీ కనుక ఉంటే ఇలాంటి సొసైటీలు చాలా తగ్గుతాయండి. ఇంకా చెప్పాలంటే ఈ పేరెంట్స్ కూడా అంతే, వాళ్ళ చిల్డ్రన్కి ఫ్రీడమ్ కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలి. అంతేగాని ప్రెషర్ పెట్టి వాళ్ళ నుంచి లేని ఎక్స్పెక్టేషన్స్ని తీసుకురాకూడదు. సో ఎప్పుడైతే ఈ యాటిట్యూడ్నల్ చేంజెస్ కనుక మనం తీసుకొస్తే ఆటోమేటిక్గా ఈ సొసైటీస్ అన్నీ తగ్గుతాయండి. ఇంకా మీరు చాలా రకాలుగా అంటే ఈ ఆన్సర్ ఒకవేళ అడిగినప్పుడు ఇన్స్టిట్యూషనల్ మెజర్స్, యాటిట్యూడ్నల్ మెజర్స్, ఇన్స్టెంట్ ఇమీడియట్ మెజర్స్ ఇలా మీరు డిఫరెంట్గా కూడా పాలసీ మెజర్స్ అని కూడా రాయొచ్చు. మరి అసలు ప్రతి ఒక్కరు, ఒక పేరెంట్, ఈ సొసైటీ, ఈ పిల్లలు అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ కొటేషన్ మైండ్లో ఉండాలండి. ఏంటంటే ఐన్స్టీన్ గారు ఎప్పుడో చెప్పారు, ఎవ్రీబడి ఈజ్ ఏ జీనియస్ బట్ ఇఫ్ యూ జడ్జ్ ఏ ఫిష్ by its ability to climb a tree, it will live its whole life believing that it is stupid. అంతే కదా. ఇక్కడ చూస్తున్నారా అండి, ఇక్కడ ఒక టీచర్ ఉన్నారు, ఇక్కడ వేరియస్ అనిమల్స్ ఉన్నాయి. ఇక్కడ మంకీ, ఎలిఫెంట్, పెంగ్విన్, ఫిష్, ఇంకా మిగతా జంతువులు. ఇప్పుడు ఏమంటున్నారు, ఫర్ ఏ ఫేర్ సెలెక్షన్ ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ ద సేమ్ ఎగ్జామ్, ప్లీజ్ క్లైంబ్ ద ట్రీ అన్నారు. ఇందులో ట్రీ అంతా అలవొక్కగా ఎక్కగలిగేది ఎవరు, ఓన్లీ మంకీ. మిగతా ఎక్కగలుగుతాయా అంటే ఎవరికి ఏ కాంపిటెన్స్ ఉందో అది మాత్రమే చేయగలుగుతారు. ఈ విషయం ప్రతి తండ్రి, ప్రతి స్టూడెంట్ కూడా తను అర్థం చేసుకోగలగాలి. అందరూ ఐఐటియన్స్ అయితే డాక్టర్స్, టీచర్స్, ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారండి. సో కాబట్టి ఎప్పుడూ కూడా ఇటు పేరెంట్స్ సైడ్ అయినా ఇటు టీచర్స్ సైడ్ అయినా, టీచర్స్ కూడా నువ్వు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలని కూడా పిల్లల్ని మనం ప్రెషర్ పెట్టకూడదు. వాళ్ళ క్యాపబిలిటీ తోటి వాళ్ళు ఎంతవరకు తెచ్చుకోగలుగుతారో అంతవరకు తెచ్చుకుంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి స్కిల్స్, వాళ్ళ కాంపిటెన్స్ మేబీ స్పోర్ట్స్లో ఉండొచ్చు, మేబీ వేరే రీసెర్చ్లో ఉండొచ్చు. అది మనకు గుర్తుంటే పిల్లల మీద ఆటోమేటిక్గా మనం ప్రెషర్ తగ్గిస్తాం. పిల్లలు కూడా అంతే ఫ్రీడమ్ తోటి నేనేం కావాలి, నాకేం కావాలి
అనేది కూడా వాళ్ళు రీసెర్చ్ చేసుకోగలుగుతారు. సో అందుకోసమే చాలా మట్టికి కొన్ని ఆటోబయోగ్రఫీస్, కొన్ని వాళ్ళ లైఫ్లో ఎంతోమంది ఏమేమి అనుకొని ఏమేమి సాధించారు, ఎక్కడ ఫెయిలియర్స్ జరిగాయి, ఎలా సక్సెస్ వచ్చింది, ఇలాంటి స్టోరీస్ని కూడా మనం బుక్స్లో పెట్టాలి, మూవీస్లో చూపించాలి. పిల్లలకి అప్పుడప్పుడు క్లాస్లో ఇవి కూడా ఇలాంటివి చెప్తే వాళ్ళకి కూడా మనోధైర్యం వస్తుంది. అర్థమైందా? సో ఐ హోప్ ఈ కొటేషన్ ప్రతి ఒక్కరికి, ఎవరికైనా ఇలాంటి ప్రెషర్ ఉంటే దయచేసి ఈ కొటేషన్ని గుర్తుపెట్టుకోండి. దానికి తగ్గట్టుగా మీకు స్కిల్ ఎక్కడుందో ఒకసారి గుర్తు చేసుకోండి. సో మీరు కనుక ఈ కొటేషన్ని ఎండ్ ఆఫ్ ద ఆన్సర్లో కనుక రాస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద సూసైడ్, ఈ కోటా సూసైడ్ కేసెస్ గురించి. ఓకే, థ్యాంక్ యూ.